Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 17వ శ్లోకము. శ్రీ భగవాన్ వాచ యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యత్సమే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియః. ఈ శ్లోకమునకు భావము: ఎవడు సంతోషింపడో ద్వేషింపడో శోకమును పొందడో ఎవడు శుభాశుభములను వదిలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. నా హృష్యతి ఇక్కడ సంతోషింపబడనగా ఉప్పొంగిపోడు అని భావము. హర్షము మంచిదే, అయినను అది హర్షశోకములను ద్వంద్వములలో చేరినది కనుకను మనోధర్మము కనుకను పూర్ణ మనోలయమునకు నిరంతర ఆత్మస్థితికి అదియూ ఒక అడ్డే కనుకను ఆ ప్రకారంగా చెప్పబడింది. శుభాశుభ పరిత్యాగి. ఇక్కడ పాఠకులకు ఒక సందేహం రావచ్చును. లోకములో అశుభమును వదులుట కదా ధర్మము, కానీ ఇక్కడ అశుభముతో పాటు శుభమును కూడా విడుచువాడు అని ఎందుకు చెప్పబడింది? గీతావాక్యములను బహు జాగ్రత్తగా అర్థం చేసుకొనవలసి ఉంటుంది. పూర్వాపరములను సమన్వయపరచుకొనుచు ఏ సందర్భమున ఏ భావముతో చెప్పబడినో గమనించుచు అర్థమును గ్రహించవలసి ఉంటుంది. ఇక్కడ భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి చెప్పబడింది. భక్తి యొక్క చరమస్థితి జ్ఞానస్థితి రెండునూ ఒకటే. పరిపూర్ణ భక్తి గల మనుజుడును జ్ఞానియు ఇరువురును ఒకే దైవస్థితి యందు ఆత్మస్థితి యందు నిలకడ కలిగి ఉంటారు. అది మనస్సును మనోవికారములను దాటిన జీవన్ముక్త స్థితి. అట్టి స్థితిలో శీతోష్ణ సుఖ దుఃఖ హర్ష శోక శుభాశుభాది ద్వంద్వభావములు ఏవీ కూడా ఉండవు. కేవలము దైవభావము ఆత్మభావము ఒకటే ఉండును. కనుకనే పరిపూర్ణ భక్తుడు శుభాశుభ పరిత్యాగి అని చెప్పబడెను. సాధకులు మొట్టమొదట శుభమును శుభకార్యములను శుభ సంకల్పములను గ్రహించి తద్వారా శుభమును అశుభ కార్యములను అశుభ సంకల్పాలని విడిచివేయాలి. తరువాత నిస్సంకల్పాత్మ స్థితి యందు కేవలము దైవస్థితి యందు ఆ శుభ సంకల్పాదులను వానంతటా అవే తొలగిపోయి ఒకే దైవ వస్తువు మాత్రము మిగులుతుంది. శుభాశుభ పరిత్యాగం అను పదము యొక్క భావము ఇదే. అంతేకాని శుభకార్యములను పుణ్యకార్యములను విడిచివేయవలనని కాదు. సాధకులు ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా గమనించాలి. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.